పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా బయటకొచ్చిన తర్వాత నుంచి వివాదాల్లోనే చిక్కుకున్నారు. సో, పల్లవి ప్రశాంత్ బయటకొచ్చినప్పుడు పోలీసులు అక్కడున్నటువంటి బిగ్ బాస్ సిబ్బంది ఆయన్ని వెనక గేటు నుంచి వెళ్ళమంటే వెళ్ళిన వ్యక్తి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో ముందుకే వచ్చారు. దీనివల్ల విపరీతమైనటువంటి అక్కడ ఆస్తి నష్టం జరిగింది. అలాగే అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలకి ఆయన కారణమయ్యారని అరెస్ట్ చేశారు. సో, దీనంతటికి కారణం పల్లవి ప్రశాంత్‌కి మరి ఆ వ్యక్తేనంటూ మరైతే పల్లవి ప్రశాంత్ తండ్రి ఎంతో ఎమోషనల్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇంతకీ వాటికి సంబంధించిన విషయాల్లోకెళ్తే, అమర్‌దీప్ అలాగే ఇంకా పల్లవి ప్రశాంత్‌కి మొదటి నుంచి అక్కడ చాలానే మరి బాధలు ఎదురైంది. అంటే అక్కడ జరుగుతున్న వాళ్ళకి విభేదాలొస్తాయి. ఆఫ్‌కోర్స్ ఎవరైనా సరే ఆ విషయంలో చాలానే సెన్సేషనల్‌గా మారుతూ ఉంటారు. తాజాగా అయితే పల్లవి ప్రశాంత్ తండ్రి మరి అమర్‌దీప్ వల్లే అక్కడంత గొడవ జరిగిందని, ఆయన హౌస్‌లో ఉన్నప్పుడు మామూలుగా ఉండి ఆయనకివ్వాల్సిన మర్యాద మిగతా వాళ్ళకిచ్చినట్టు ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. అదేమీ మా అబ్బాయి మనుషుల్ని పెట్టి చేయించింది కాదు. వాళ్ళు ఆయన మీద ఉన్న ప్రేమతో అక్కడ ఆయన పెట్టే ఇబ్బందిని అక్కడ వాళ్ళు అలా వ్యక్తం చేశారు. ఆ సమయంలో సంతోషాన్ని ఎంజాయ్ చేస్తారా? లేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఆలోచన చేసే శక్తి కూడా అక్కడ లేకపోయింది. లేకపోతే మేమొక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాం. పేదవాళ్ళం. 10 మంది ప్రేమనందిస్తే తీసుకోవడం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మేమెందుకు అనుకుంటాం? వాడు గెలిచినటువంటి ఆ రోజు దాదాపు 3 రోజుల వరకు ముద్ద ముట్టనట్టు మేమైతే ఇబ్బంది పడ్డాం. మాకు ఈ పేరు ప్రఖ్యాతులు లేనప్పుడే సంతోషంగా ఉన్నాం. ప్రజలు మమ్మల్ని అభినందిస్తూ మరి ఎంతో చక్కగా మా గురించి తెలుసుకోవాలని వస్తున్నప్పుడు నిజంగా మా పరిస్థితులను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది మాకు ఎవరి మీద కోపతాపాలు లేవు. ఇప్పటికీ అమర్‌ని కూడా నా బిడ్డలాగానే నేను చూస్తాను. దయచేసి ఈ కోపాలు, ద్వేషాలు ఇంతటితో ఆపేసేయండి. పల్లవి ప్రశాంత్ తన లైఫ్‌లో ఎంతో సాధించాలనుకున్నారు. ఆయన్ని సాధించనివ్వండి. ఆయనకి సపోర్ట్ చేయండి చాలు అంటూ ఎమోషనల్ అవుతున్నారు పల్లవి ప్రశాంత్ తండ్రి.